చాలా ఈజీగా బిగినర్స్‌కి గూడా అర్థమయ్యేలాగా తక్కువ ఫ్యాబ్రిక్‌తో ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. ఇది బిగినర్స్ అయితే ఇంట్లో ఉన్న 1 మీటర్ బ్లౌజ్ పీసెస్‌తోని కూడా ట్రై చేయొచ్చు. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోలోకెళ్ళిపోదాం. ఇక నేను 1 మీటర్ కంటే తక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతుందో అంతే తీసుకుంటే సరిపోతుంది. ముందుగా ఇక్కడ మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఎంత సైజ్ వాళ్ళకి సరిపోతుందో చూద్దాము. ఇప్పుడు దీని పొడవు వచ్చేసి 23 ఇంచెస్ ఉంది. యాక్చువల్‌గా ఇదే ఫ్యాబ్రిక్ తోని నేను మా పాప కోసం ఒక డ్రెస్ స్టిచ్ చేసిన. సో, దాంట్లో మిగిలిన ఫ్యాబ్రికే ఇది. అప్పుడప్పుడు ఇట్లా కొంచెం ఫ్యాబ్రిక్ మిగులుతూ ఉంటది కదా! సో, దాంతోని మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇట్లాంటి షార్ట్ టాప్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి 23 లెంత్ ఉంది కాబట్టి 22 లెంత్‌తోనున్న టాప్ అయితే మనకి రెడీ అవుద్ది. ఇప్పుడు విడ్త్ వైస్‌గా మనకి ఎంత సైజ్ వాళ్ళకి సరిపోతుందో చూద్దాం ఈ ఫ్యాబ్రిక్. చూడండి ఇక్కడ పన్నా ఎంతుందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పన్నా అంటే ఏంటి? అంటే ఇక్కడ ఈ 2 కోరంచులు ఉన్నాయి గదా! ఆ అంచుల మధ్య విడ్త్ ఎంతుందో దాన్నే పన్నా అంటాం. ఇప్పుడు ఇది 4 పొరల మీద ఉంది గదా! దీని విడ్త్ ఎంతుందో చూద్దాము. చూడండి ఇది 4 మడతల మీద 11 ఇంచెస్ ఉంది గదా! 36 చెస్ట్ వాళ్ళకి 2 ఇంచెస్ ఖర్చుతోని ఈజీగా స్లీవ్లెస్ టాప్ అనేది రెడీ అయిపోద్ది. లెంత్ వచ్చేసి 22 తోని. ఇప్పుడు మనం 30 సైజ్ వాళ్ళకి విత్ స్లీవ్స్ చూద్దాము. ముందుగా ఇట్లా ఈ విడ్త్ అనేది ఇటు జరిపి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఆ సైడ్ కి మిగిలిన దాంట్లో మనం స్లీవ్స్ కట్ చేసుకోవచ్చు. సో, ఇది ఎంత ఫోల్డ్ చేయాలి అని అంటే మన చెస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బై 4 చేసి వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ కలుపుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనకి 30 సైజ్ కావాలి అని అనుకోండి. దాన్ని బై 4 చేస్తే మనకి 7.5 వస్తది. దానికి +1 యాడ్ చేసుకుంటే 8.5కి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని సేమ్ ఫోల్డింగ్ మనం లోపల వైపున చేసిన అంతే. చూడండి ఇక్కడ విడ్త్ వచ్చేసి 8.5 అండ్ లెంత్ వచ్చేసి 23 ఇంచెస్. ముందుగా మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము. సో, షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇట్లా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇందులోంచి 3 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్ అంటే నెక్ వెడల్పు. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఈ మార్కింగ్ నుండి 6 ఇంచెస్‌కి ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నాను. మీరు 6.5 తీసుకోండి. ఖర్చులతో కలిపి సరిపోతుంది. సో, ఇదే 6 ఇంచెస్‌ని ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ లైన్ స్ట్రెయిట్‌గా రావడం కోసం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. పైన షోల్డర్ దగ్గర ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్‌కి ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ లైన్ నుండి మన వేస్ట్ అంటే 14 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. మీరు 13.5 కైనా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే మార్కింగ్ నుండి మళ్ళీ 19 ఇంచెస్‌కి లేదా 18 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది వచ్చేసి మన సైడ్‌కి కట్స్ స్టిచ్ చేస్తాం కదా! సో, దానికోసం. నెక్స్ట్ నెక్ షేప్ మార్కింగ్ చేసుకోవడానికి ఇదే 3 ఇంచెస్తోని ఒక లైన్ గీసుకొని పెట్టుకున్నా నేను. నెక్స్ ఇప్పుడు నేను కట్ చేయట్లేదు. లైనింగ్ మీద కట్ చేసుకుందాము. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్. దాంట్లో 4వ వంతు 7.5 ఇంచెస్ వస్తది. అది మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చులకి మార్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వేస్ట్ సైజ్ వచ్చేసి అంటే నడుం సైజు 26. దాంట్లో 4వ వంతు 6.5 ఇంచెస్ వస్తది కదా! అది మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ మన దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి 1 ఇంచ్ మాత్రమే వదిలిపెడుతున్నాను ఖర్చుల కోసం. అండ్ కట్స్ దగ్గర 7.5కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి కట్స్ ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న లైన్‌ని కింద దాకా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ మార్కింగ్స్ ఉన్నాయి కదా! వీటన్నిటిని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్‌తో కలిపేయండి స్ట్రెయిట్‌గా. ఇక్కడ ఖర్చు కోసం వదిలిపెట్టిన 1 ఇంచ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేయండి. ఇది మనం కట్ చేసుకునే లైన్. ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రా చేసుకుందాము. దానికోసం ఇట్లా కర్వ్ స్కేల్ తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఇట్లా డ్రా చేసుకోండి. సింపుల్‌గా అయిపోతుంది. పెద్ద మెజర్‌మెంట్స్ ఏం అవసరం లేదు. లేదా మీరు ఫ్రీ హ్యాండ్‌తోని కూడా ఇట్లా డ్రా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన షోల్డర్ ఖర్చు వదిలేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ ఎంత వస్తుంది, కరెక్ట్‌గా వస్తుందా లేదా? ఇక్కడ నాకు కరెక్ట్‌గానే వచ్చింది. సో, మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. బిగినర్స్‌కి ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా! సో, ఇంత ఫ్యాబ్రిక్ మిగిలింది మనకి. ఈ తక్కువ ఫ్యాబ్రిక్‌లో మంచి పెటల్ స్లీవ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసిన. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు కాటన్ లైనింగ్ కట్ చేసుకుందాం మనం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంటే ఎంత లెంత్, ఎంత విడ్త్ అయితే ఉందో సేమ్ అదే విడ్త్ తోని
లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇక్కడ 4 ఫోల్డ్ వేసి పెట్టుకున్నా కదా! సో, దాని మీద మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా పెట్టేసి, అది ఎట్లయితే ఉందో అట్లనే కట్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ సైడ్స్ దగ్గర నేను తర్వాత కట్ చేస్తా. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత. సో, ఇట్లా టక్స్ పెట్టుకున్నా. మీరు కావాలంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. సో, ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇట్లా కట్ చేసుకొని, నెక్ దగ్గర మనకి గుర్తు కోసం ఇట్లా చిన్న కట్స్ పెట్టుకోండి. అంతే, లైనింగ్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. మనం మామూలుగా అయితే లైనింగ్ పార్ట్ ముందు కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కట్ చేసుకుంటాం కదా! ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ ఉంది కదా! సో, దాన్ని అడ్జస్ట్ చేయాలి అని అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ముందే కట్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. ఇక్కడ ఒకటి వచ్చేసి ఫ్రంట్, ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా! సో, ఫ్రంట్ పార్ట్‌కి ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవడం కోసం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ లోపలికి కర్వ్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లోతు అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను 5 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. సో, ఇట్లా బాక్స్ లాగా ఫార్మ్ చేసుకోండి అక్కడ. సో, దాంట్లో మనకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీ నెక్ డ్రా చేస్తున్నా. ఇక్కడ వీ నెక్ ఎప్పుడు డ్రా చేసినా సరే ఇట్లా స్ట్రెయిట్‌గా స్కేల్‌తోని ఎప్పుడు డ్రా చేయకూడదు. ఇట్లా కొంచెం బెండ్ అయినట్టే డ్రా చేయాలి. సో, కర్వ్ స్కేల్‌తోనైతే చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే నార్మల్ స్కేల్‌తోని ఒక గీత గీసేసి దాన్ని కొంచెం ఇట్లా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాము. సో, సేమ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్న దగ్గర స్ట్రెయిట్ లైన్ గీసేసి మనకు నచ్చిన లెంత్, మనకు నచ్చిన షేప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. నార్మల్ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నా. మీరు బ్రాడ్‌గా వద్దనుకుంటే ఇట్లా కర్వ్ స్కేల్‌తోని ఇట్లా డిఫరెంట్‌గా అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కింది లైన్ దగ్గర కట్ చేస్తున్నాను. సో, ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోండి అండ్ ఫ్రంట్ లోతు దగ్గర కూడా కట్ చేసేసుకోండి. లైనింగ్ కూడా కట్ చేయడం అయిపోయింది కదా! ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్‌తోని అటాచ్ చేసుకుందాము. సో, దానికోసం ముందుగా మనం ఎప్పుడైనా నెక్ దగ్గర స్టిచ్ చేసి రివర్స్ చేద్దాము అనుకున్నప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు అనేది లైనింగ్ వైపున ఉండేలాగా చూసుకోవాలి. బిగినర్స్ ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా! సో, అట్లా బండ గుర్తులాగా గుర్తుపెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు అనేది లైనింగ్ సైడే ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనం నెక్ తిరిగేసిన తర్వాత మన లైనింగ్ అనేది లోపలికెళ్ళిపోతుంది. నెక్స్ట్ నెక్ షేప్ ఎట్లా అయితే ఉందో అట్లనే పావించు ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని, ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మన నెక్ షేప్ ఎట్లా అయితే ఉందో అట్లా నీట్‌గా తిరుగుతుంది. నెక్స్ట్ ఈ ఖర్చు అనేది మన నెక్ సైడ్ తిప్పేసి, లైనింగ్ కూడా నెక్ సైడ్ తిప్పేసి, లైనింగ్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇట్లా చేయడం వల్ల మన నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా అండ్ నీట్ ఫినిషింగ్‌తోని తిరుగుతుంది. చూడండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకి ఇక్కడ షార్ప్ కార్నర్ ఉంది కదా! వి షేప్ దగ్గర. సో, అక్కడ ఇట్లా తిప్పుకోండి. ఇదొక మంచి టిప్ బిగినర్స్‌కి. ఇట్లా తిప్పుకోవడం వల్ల లోపల ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అయ్యి షేప్ అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది మనకి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ చేసుకోండి నెక్ దగ్గర. అండ్ మొత్తం లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండిటిని మొత్తం ఇట్లా స్టిచ్ చేసుకోండి. అంటే అటాచ్ చేసేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెథడ్‌లో స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే సైడ్స్‌కి అవన్నీ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం జస్ట్ ఒక పార్ట్ మీద ఇంకొక పార్ట్ ఇట్లా పెట్టేయండి వీడియోలో లాగా. అండ్ మంచి వైపు ఎదురెదురుగా ఉండాలి. అంటే అతుక్కునేలాగా ఉండాలి. అట్లా పెట్టేసినప్పుడు మనం తిరిగేసిన తర్వాత కరెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర మనం 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం కదా! సో, అదే 1/2 ఇంచ్‌తోని జాయిన్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకుందాము. ఇట్లా ముందే స్లీవ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బిగినర్స్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే, మన ఫ్రంట్ వైపు ఏదో ముందే ఇట్లా మార్క్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అన్ని మంచి వైపులు మనకు కనిపించేలాగా పెట్టేయండి. సో, ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకేంటంటే స్టిచ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా స్టిచ్ చేయగలుగుతాం. సో, 2 స్లీవ్స్ ఫ్రంట్ వైపు ఏది అనేది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్లీవ్‌ని ఇట్లా ఉల్టా తిప్పి పెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నారంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో, రెండిటిని ఇట్లా రివర్స్ తిప్పి పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్ చేసేసుకుందాము.
ఇక్కడ మన స్లీవ్ ఎంత ఉందో మన ఆర్మ్ హోల్ సైజ్ కూడా అంతే కరెక్ట్‌గా వస్తుంది గదా! అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఎట్లా కట్ జేసుకోవాలి అండ్ ఈ స్లీవ్స్‌ని ఎట్లా రెడీ జేసి పెట్టుకోవాలో నేను ఆ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేషిన. అది నేను ఐకార్డ్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. ఇప్పుడు ఈ స్లీవ్స్‌ని 2 వైపులా అటాచ్ జేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కింది వైపున ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. సేమ్ ఫ్రంట్ పార్ట్‌కి అండ్ బ్యాక్ పార్ట్‌కి గూడా ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ కోసం మళ్ళొకసారి మార్కింగ్ పెట్టుకుందాము. సో, ఇట్లా ఇంకొకసారి మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మన ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం గదా! అదే 1 ఇంచ్ ఇక్కడ మార్క్ జేసుకోండి. అదే మార్కింగ్ మీద మనకు కట్స్ పాయింట్ ఉంది గదా! ఆ పాయింట్ దాకా స్టిచ్ జేసుకోండి ఫస్ట్. కట్స్ ఎట్లా స్టిచ్ చేయాలో చూద్దాము. ఏం లేదు సింపుల్‌గా ఒక సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకి కట్స్ మిడిల్ పాయింట్ ఉంటది గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ జాయింట్ ఉంది గదా! దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ జేసుకోండి. సో, ఇక్కడ దాకా మనం స్టిచ్ జేసుకోవాలి. ఇక్కడ మనకి సూదిని కిందకి దింపి అండ్ కట్స్ అనేది మనకి ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు ఈ పార్ట్‌ని గూడా లోపల వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ లాక్ స్టిచ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇట్లా స్ట్రెయిట్‌గా తిప్పేసి మిగిలిన కట్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. అంతే సేమ్ మెథడ్‌లో ఇంకో వైపు కూడా మన కట్స్ అనేవి ఇట్లానే స్టిచ్ చేసుకోండి. అంతే మన బ్యూటిఫుల్ టాప్ రెడీ అయిపోయింది. ఈ టాప్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం శ్రీవీక్ష డిజైన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.